హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద మంజుష ముచ్చట్లు ఛానల్. సో ఇది వచ్చేసి మా ఊరి సందడి పార్ట్ 5 అనమాట. మిస్ అవ్వకుండా చూసేయండి. ఇక్కడ బుధవారం రోజు పొద్దునండి బాబాయి అమ్మవారికి గండాదీపం తీసుకెళ్తాను అని అనుకున్నారు. అందుకే పొద్దున్నే బయలుదేరారు. గండాదీపం తల మీద పెట్టుకొని తీసుకెళ్తారండి. చూశారు కదా, వెనక వచ్చేసి మా పిన్ని ఇద్దరు చెల్లెళ్ళు అమ్మవారికి బాణకుండ రెడీ చేసుకొని తీసుకొని వెళ్తున్నారు. అంటే ఆ బాణకుండలో నైవేద్యం ఉంటుంది, బియ్యం పెసరపప్పు వేసి చేస్తారండి నైవేద్యం. చూసారు కదా, కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత అలా అమ్మవారి దగ్గరికి బయలుదేరుతారు. కింద తడిబట్టల మీద అలా నడుస్తూ వెళ్ళాలి. పైన బెడ్షీట్ కొండెక్కకుండా ఉండడానికి, దీపం కొండెక్కకుండా ఉండడానికి అలా బెడ్షీట్తో పట్టుకొని తీసుకొని వెళ్తారు. లాస్ట్ దేవుడి దగ్గర వరకు అలాగే నడుచుకుంటూ వెళ్ళాలి. నైట్ దున్నపోతుల తలలు కట్ చేశారు కదా, దీపం చూసారా, కొండెక్కకుండా అలాగే ఉంది. అక్కడ దేవుడి దగ్గర దింపేసేస్తారు. అక్కడ దేవుని దగ్గర పెట్టిన తర్వాత వెనక మా పిన్ని ఇద్దరు చెల్లెళ్ళు వాళ్ళు కూడా తీసుకొచ్చిన అమ్మవారి నైవేద్యం ఉంది కదా బాణకుండలు, అవి కూడా దించుతారు. అక్కడ తర్వాత పూజ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఇవి చూసారు కదండి పొటేన్లు, ఇప్పుడు కట్ చేస్తారు. అవి పూజ అయిపోయిన తర్వాత తిని ఇంకో అత్త వాళ్ళ కొడుకు వాళ్ళు కూడా బాణకుండ అదే అమ్మవారికి నైవేద్యం తీసుకొని వచ్చారు. అన్నీ అక్కడ దేవుడి దగ్గర పెడుతున్నారు, అమ్మవారి దగ్గర. ఇక్కడ వచ్చేసి రెండో చెల్లెలకి అమ్మవారి పైలోకి వచ్చింది. అయితే పట్టుకుంటున్నాడు అన్నయ్య, ఎందుకంటే తల మీద బాణకుండ ఉంది కాబట్టి జారిపోకుండా పట్టుకోవాలి అలాగా ఇక్కడ అన్నీ దించేదాకా. చూశారు కదా, అన్నీ నైవేద్యాలు అక్కడ దింపేస్తారు. చెల్లిని పట్టుకుంటున్నారు, బాణకుండ అక్కడ పెట్టేశారు. ఇంక చెల్లిని సైడ్కి తీసుకొచ్చి పట్టుకున్నారు. చూశారు కదా, దున్నపోతుల తలలు 4 ఉన్నాయి. అదేంటి అనుకోవచ్చు, మేము 2 వీడియోసే రెండు కట్ చేసినవి ఒక వీడియోలో పెట్టాము. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి పెట్టలేదు. చూశారు కదా, ఇక్కడ మీరు ఈ వీడియోస్ అన్నీ పార్ట్ 1 నుంచి చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇది లాస్ట్ వీడియో పార్ట్ 5. పార్ట్ 4 దాకా ఫస్టే పెట్టేశాము. చూశారు కదా, ఇక్కడ బాబాయ్ పూజ చేస్తున్నారు. తలలు చూశారు కదా, దీపం మాత్రం అలాగే కొండెక్కకుండా ఉంది. నైట్ పెట్టిన దీపము 4 తలలు ఉన్నాయి. మేము వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి పెట్టలేదు. 2 దున్నపోతుల్ని కట్ చేసిన వీడియోని ఒక వీడియోలో పెట్టాము. చూశారు కదా, వాళ్ళది కూడా బాణకుండ దించారు. అమ్మవారికి అన్నీ అక్కడ పెట్టి నైవేద్యం అంతా ఎక్కిస్తారండి. ఫస్ట్ పువ్వులు, తీసుకొచ్చిన పువ్వుల దండలు అన్నీ వేసి దాని తర్వాత నైవేద్యం పెట్టి కొబ్బరికాయ పెట్టిన తర్వాత చేస్తారు. చెల్లికి వాటరు తాగించారు. ఇంకా కొన్ని వాటర్ కావాలనేమో ఇంటికి పంపించారు. చూశారు కదా, అసలు ఫుల్ డెకరేషన్ మాత్రం చాలా బాగుందండి. అమ్మవారికి మంచిగా అనిపించింది. ఏమో మర్చిపోతే తెమ్మని పంపించారు. ఇది 15 ఇయర్స్కి ఒకసారి వస్తుంది కాబట్టి అందరు రిలేషన్ని పిలుచుకుంటారండి. మంచిగా సందడి అనిపిస్తుంది. మళ్ళీ 15 ఇయర్స్ తర్వాత వస్తుందండి ఈ పండగ. ఏదో తీసుకొని వచ్చి ఇచ్చాడు తమ్ముడు, ఏంటో తెలియదు. పిన్ని పూజ చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పొట్టెల్ని కట్ చేస్తున్నారండి. అవి తీసుకెళ్ళి ఫుడ్కి ఇచ్చేస్తారు. ఇంకా ప్రిపేర్ అవుతూ ఉంటుంది దాని పాటికి అది. చూసారు కదా, కట్ చేసే అతను చూస్తున్నాడు. ఇక్కడ లైన్లో వచ్చి కట్ చేయించుకుంటూ ఉంటారు పొట్టేళ్ళు. ఇక్కడ వంటలు రెడీ అవుతున్నాయి. ఇక్కడ చూశారు కదా, మన ముఖ్య అతిథి సుజాతమ్మ గారు వచ్చారు మన జాతరకి. చూశారు కదా, దర్శనం అయిపోయిన తర్వాత మేము కూడా వచ్చి సుజాతమ్మ గారిని పలకరించి
సెకండ్ ఇచ్చి ఒక చిన్న సెల్ఫీ దిగామండి. మా బాబు, మా అమ్మాయి, నేను, మా చెల్లి వాళ్ళు అందరం కలిసి. సరే అండి, చాలా హ్యాపీగా అనిపించింది మాకి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.